హాయ్ ఎవ్వన్, వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజు అయితే మేము ఫ్యామిలీ ట్రిప్ అయితే వెళ్తున్నామండి. గొబ్బలమంగమ్మ తల్లి టెంపుల్. ఇదైతే జంగారెడ్డిగూడానికి దగ్గరగా అయితే ఉంటుంది. హాలిడేస్ వచ్చినాయి అని చెప్పి ఇలా అయితే టూర్ ప్లాన్ చేసుకున్నాం. చాలా బాగుంటుందండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ట్రావెలింగ్ లాంగ్ ఉంటుంది మన డిస్టెన్స్ బట్టి. అప్పుడు ఆ ట్రావెలింగ్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అందరం. అక్కడైతే కొద్దిగా గతుకులుగా ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటాయి. చుట్టూరు చెట్లు కట్టని అమ్మవారి మీద నుంచి వాటర్ పడతా అట్లా చాలా బాగుంటుంది, నచ్చుతుంది అందరికీ కూడాని. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే ఎక్కువ ఎండాకాలంలో వెళ్ళడమే బెటర్ అండి. చలికాలంలోని వర్షాకాలంలో వెళ్తే కొద్దిగా డేంజర్. వాగులు కట్ట ఉంటాయి, అయితే ఫుల్ అయిపోతాయి వర్షాకాలంలో. ఫస్ట్ అయితే మనం ఈ దేవత దగ్గర అయితే దండం పెట్టుకోవాలి. చూసారు కదా, ఇదే రోడ్ అండి, మొత్తం అంతా అడివే. ఓన్లీ సింగిల్ రోడ్ అయితే ఉంటుంది, అది కూడా మట్టి రోడ్డు. మేమైతే ఆటోలో వెళ్ళామండి, మొత్తం మా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తుంది, అంతా పాడుకుంటా మొత్తం చాలా జాలీగా అయితే వెళ్ళాం. సింగిల్ రోడ్డు ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అదైతే ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అక్కడే ఫుడ్ వండుకోవడం, తినడం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. డ్యాన్స్ కట్టి ఇంకేం మనకు నచ్చినట్టు ఉండొచ్చు. ఫస్ట్ అయితే మనం ఈ అమ్మవారి దగ్గర అయితే దండం పెట్టుకుని తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఈవిడ దగ్గర మనం ఏమైనా కోరుకుంటే ఈవిడ తీసుకువెళ్ళి ఆ అమ్మవారికి చెప్తుంది, అప్పుడు మనకు మంచిదని చెప్పి ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఈవిడైతే ముచ్చాలమ్మ తల్లి. స్టార్టింగ్ అయితే ఈ అమ్మవారికి దండం పెట్టుకొని మన కోరికలు ఏదైనా కోరుకుని ఈ అమ్మవారు ఆ అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళి చెప్తారంట. మనం మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఈ అమ్మవారికి దండం పెట్టుకునే వెళ్ళాలి డెఫినెట్గా. తర్వాత ఇంకా కొద్దిగా డిస్టెన్స్ ఉంటుంది, ఇంకెంతో ఉండదు. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, ఫొటోస్ కట్ అయితేనే. చూసాక ఇక్కడ ఏమైనా కోరికలు మొక్కులు గట్ట ఉన్నా ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ చెట్టుకి ఇలా కట్టి. మేమైతే బుట్టాయిగూడెంలో అయితే మేము కోళ్ళు కట్టాలనుకున్నాం. మేము అక్కడే కొనుక్కున్నాం. అక్కడే మనకి బిల్లులు కూడా సప్లై చేస్తారు, ఏమి ఇక్కడ నుంచి పట్టుకెళ్ళాల్సిన లేదు. ఓన్లీ ఒక మన మసాలా దినుసులు పట్టుకుంటే చాలు. మళ్ళీ గుండు వాటర్ టిన్నుంటే పట్టుకెళ్ళాలి. అక్కడ పంప్స్ కూడా ఉంటే మనకి వాటర్తో కూడా ఇబ్బంది లేదు, మంచి వాటర్ వస్తాయి. వాటర్ అయితే చాలా చల్లగా ఉంటాయండి. ఇలా హాలిడేస్ అక్కడైతే పండించినారు, ఎందుకంటే అని చెప్పి ఈవినింగ్ 4 కల్లా పంపించేస్తారు. అక్కడైతే సండేస్ అయితే బాగా రష్గా ఉంటుంది. వెన్స్డే గట్ట అయితే వెళ్తే మనకు కొద్దిగా ఫ్రీగా కావాలనుకుంటే కనుక వెన్స్డే ట్యూస్డే అయితే వెళ్ళొస్తుంది, అప్పుడు బాగుంటుంది. చూసే కదా లోన్కి అయితే వస్తాం. ఇక్కడైతే ఎంట్రన్స్ అయితే మనకు టిఫిన్ కట్ట అన్నీ ఉంటాయి. మార్నింగ్ ఇక్కడ మొత్తం కొబ్బరికాయలు కట్ట అన్నీ ఇక్కడ ఉంటాయి. అమ్మవారి తీర్థం కూడా జరుగుతుంది ఇక్కడ, బాగుంటుంది. చుట్టూ చెట్లే, ఇంకేం ఉండవండి. చాలా ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు కూడా 4 కల్లా అయితే మొత్తం షాప్స్ అన్నీ క్లోజ్ చేసి వెళ్ళిపోతారండి. అక్కడ ఇంకా 4 తర్వాత ఇంకెవరిని ఉండరండి. మనమైతే ఈ వేరే వెళ్తే కనుక అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడైతే చిన్న చిన్న చేపలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేమైతే అక్కడ ఎంజాయ్ చేసాం కొంచెంసేపు. తర్వాత అలా దర్శనానికి వెళ్ళాం.
మనకి కోడిని కట్ట అయితే వీళ్ళే కోసిస్తారు, ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. వద్దు, ఈ విధంగా అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అక్కడ సైడ్ ఉంది కదండి, దాన్ని బాగా అంటారు, అదైతే అప్పుడు వాటర్ అనేది ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది ఇందులో. ఇప్పుడు ఇది కొద్దిగా సమ్మర్ సీజనే కాబట్టి అంత వాటర్ అయితే లేదు. నీళ్ళు పట్టేసుకుంటామేమో. ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మనం స్నానం చేసి అయితే వెళ్ళాలి. ఇక్కడ పైప్ అని ఇస్తారు కూడా, ఇక్కడ స్నానం చేసి పైకి వెళ్ళి దర్శనం చేసుకోవడమే. కొబ్బరికాయలు కావాలంటే ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంటుంది, కిందే కొనుక్కోవాల్సిన లేదు. చూసారు కదా, అటు సైడ్కి వెళ్తే కనుక మనం పైన వాటర్ ఫాల్స్ అనేది వెళ్ళచ్చు, లేదా అమ్మవారికి. ఇక్కడ లేడీస్కి డ్రెస్సెస్ మార్చుకోవడానికి, చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ అయితే ఉన్నాయి. హాల్ అయితే ఖాళీగా ఇక్కడైతే చెప్పాను కదా, స్నానం చేయడానికి ఎలా ఉంటుందని చేయొచ్చు. ఇదే ఎంట్రన్స్ అండి గొబ్బలమంగమ్మ తల్లి టెంపుల్కి. చంద్రిక ఉంటుంది. చుట్టూ చెట్లు, అడవి, మొత్తం కోతులు, చాలా బాగుంటుందండి. అండ్ పిల్లలతో వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు మొత్తం. చుట్టూరు అడవి కాబట్టి మొత్తం అన్ని చెట్లతో ఎక్కువ ఉంది. ముడుపులు కట్టుకునే వాళ్ళు కూడా కట్టచ్చు, చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఫస్ట్ ఈ అమ్మవారికి అయితే దండం పెట్టుకుని నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ పక్కన ఒత్తులు కూడా ఇస్తారు, మన అమ్మవారికి ఒత్తు వెలిగించాలంటే తీసుకుని వెలిగించవచ్చు. ఎంట్రన్స్ టికెట్ అయితే 10 రూపీస్ తీసుకుంటారు, మనిషికి 10 రూపీస్. మేమైతే స్నానం చేసి పైకి ఎక్కుతున్నాం, తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చని. అమ్మవారి దగ్గర అయితే కోతులు చాలా ఉన్నాయండి, చూసారు కదా. ఇప్పుడైతే అమ్మవారి దగ్గరికి ఎంట్రన్స్ అయిపోయాం. మేము వెళ్ళింది బుధవారం, ఆ రోజు అయితే చాలా ఖాళీగా ఉందండి, ఎక్కువ మంది లేరు, చాలా తక్కువ మంది. చాలా ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకున్నాం, రష్ అనేది లేదు. మంచిగా చూసారు కదా, ఖాళీగా ఎంతసేపు కంటెంట్ చేసి అలా దండం పెట్టుకున్నాం. వ్యూ అయితే చాలా బాగుంటుందండి, ఫొటోస్ దిగడానికి కట్ట అయితేనే. చూసారు కోతులు అయితే మొత్తం చిన్న చిన్న కోతులండి, చాలా క్యూట్గా ఆడుతున్నాయి అవి. పైనుంచి అయితే వాటర్ పడుతుందండి అమ్మవారి గృహం నుంచి. చూసారు కదా వాటర్ అనేది ఎలా వస్తుందో. ఇక్కడైతే అమ్మవారు స్వయంగా వెలిసారండి. ఆ గృహ చూస్తేనే అర్థమవుతుంది, అంత చాలా బాగా ఫామ్ అయిందండి మొత్తం అంతానే. వీడియో తీస్తున్నా. గుబ్బల కింద దాని గురించి అమ్మవారికి గొబ్బలమంగమ్మ తల్లి అనే పేరు వచ్చింది.
ఇక్కడైతే ఇంకా చాలా కూల్గా ఉన్నాయండి. వాటర్ కాల్ పెట్టగానే ఇంకా చాలా చల్లగా అనిపించింది. డాడీ నుంచోమేనమ్మ నుంచోస్తున్నాం. లైటింగ్ పెట్టావా? లైటింగ్ పెట్టిందా? దూరంగా ఉంది వీడియో తెస్తే అక్కడ ఖాళీగా ఉంది. చూసారు కదా, గృహం నుంచి అయితే వాటర్ అయితే పడుతుంది. చిన్న చిన్న కోటి పిల్లలు అంటే చాలా బాగుంది. చూసారు కదా అమ్మగారు వాటర్లో అయితే పైనుంచి వస్తుంది. మేము పైకి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. దాని నుంచి పైకి వెళ్ళాలి. వాటర్లో అయితే అలా వస్తూనే ఉంది. ఇక్కడైతే మనం పసుపు కుంకుమ తీసుకుంటాం కదండి, అవి వేసేస్తాం. కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి అయితే అలా పెడుతున్నారు గృహకి. దండం పెట్టుకున్న వాళ్ళు నడిచేయాలి. అలా ఇటు ఫోన్లో ఆన్లో ఇంకా మాదిరి బ్రర్ వచ్చేసిందాక జూమ్ స్టాక్ అయితే న్యాచురల్గా అయితే వచ్చిందండి అమ్మగారు. గుడ్డలు గుడ్డగా మొత్తం గృహం నుండి అలాగా ఉంది. పైన అయితే అమ్మగారు వచ్చాయి. చాలా బాగుంటుందండి. కొద్దిగా గృహం అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ముందైతే దడ అయితే ఉండేది కాదండి. అప్పుడైతే లోనికి వెళ్ళొచ్చు ఇలాగ ఉండేది. ఈ మధ్యన కొద్దిగా రష్ ఎక్కువ అవుతుందని చెప్పి అలాగా దడి కింద అయితే కట్టారు ఈ విధంగా. తర్వాత మనం కోళ్ళని మొక్కుకున్నాం కదండి, ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటాం. అమ్మ అయితే దండం పెట్టుకున్న తర్వాత నేను తీయలేదే హాయ్ అన్న దడి వేస్తున్నానా. అలా ఆ చెట్టు ఎదురుకుంటానే ఈ అమ్మవారు ఉంటారు. ఇక్కడైతే దీపాలు వెలిగిస్తారు. ఇంకా కడుతున్నారండి. మనం ఫుడ్ వండుకునే కాడ కాకుండా ఇక్కడైతే కోతులు అయితే చాలా ఉంటాయి. మనం తెచ్చిన ఫ్రూట్స్ అదే అట్టుపళ్ళు గట్ట అయితే ఆ కోతులకి వేస్తారు. చాలా ఇష్టంగా తింటాయి. అవి కూడా మనకు నచ్చుతాయి. అవి అసలు ఏమి చేయవండి మనుషుల్ని. అమ్మ అయితే ఇక్కడ ఉయ్యాలు ఊగుతుందండి చెట్టు కొమ్మ దగ్గర. ఇక్కడే మేము ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. పొయ్యి అన్నీ అక్కడే ప్రిపేర్ అయ్యి ఉంటే మనం కర్రలు తెచ్చుకుని చేసుకోవడమే. అసలు ఊరుకోదు. తెలంగాణ వాళ్ళు అయితే నాకపోతే వేసుకుంటే ఈ విధంగా జాతర చేసుకున్నారంట.
వాటర్ టిన్ అయితే తెచ్చుకున్నామండి, కూలింగ్ వాటర్ కోసం. సమ్మర్ సీజన్ కదా. మేమైతే ఇవైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం, బిర్యానీ చేసుకున్నాం. ఇదైతే అమ్మవారికి నైవేద్యం కింద పెడతాం కదా అని చెప్పి పరమాన్నం అయితే ముందుగా ప్రిపేర్ చేసుకుని వెళ్ళాం. చికెన్ కర్రీ అయితే ఇంకా బాయిల్ అవుతుంది. ఇక్కడ ఆవులు కూడా వస్తున్నాయి. ఆల్మోస్ట్ 3 అయిపోయిందండి మా ఫుడ్ అయితే ప్రిపేర్ అయ్యేటప్పటికి. మేము కొద్దిగా లేట్గా అయితే వచ్చాం. దాని గురించి అప్పటికే చాలామంది అయితే వెళ్ళిపోతున్నారు. 4 కల్లా క్లోజ్ చేసేయాలని చెప్పాను కదా. త్రీ అయ్యేటప్పటికి అక్కడైతే మొత్తం చల్లగా అయిపోయింది వాతావరణం మొత్తం. ఇక్కడైతే చికెన్ పకోడీకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. డాడీ డాడీ ఒక బట్టి అలా చూడు, మాదరమ్మ ఇలా చూడు, డాక్టర్ అమ్మ గారు ఇలా చూడండి ఒకసారి, ఇలా పెట్టు. ఇంకా 4 లోపల బయటకు వెళ్ళిపోవాలంటే అది కూడా బోర్డులు కూడా పెట్టేశారు కదా అక్కడ కూడా. ఏంట అడివి కదా భయం. ఏం చెప్తా, ఎలుగుబంట్లు తిరుగుతాయి ఇక్కడ, ఎలుగుబంట్లు తిరుగుతాయి. అడివిది ఫారెస్ట్. దుబ్బడు ఎంత దుబ్బుతున్నారు. అదొక 20 అదొక 500 ఉంటుంది, అదొక 500 ఉంటుంది.
మాటలు రావు ఇప్పుడు ఏమన్నా తిడతారా మూగుడు ఎంత 500 అమ్మో అమృత అమృత నా జాయింట్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. 4 అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవాలి. షాప్స్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. రిటర్న్ అయ్యేటప్పుడు ఈ అమ్మవారికి దండం పెట్టుకోవాలని చెప్పాను కదండి, దండం పెట్టుకుని వెళ్ళిపోవడమే. బాయ్. ముట్టుకోకో ముట్టుకోవచ్చంట ఇలా మామూలుగా ఉరికేసింది అనుకో.